మీరంటారు నిజమే సార్, మాట్లాడాలి ఓకే, కానీ ఏం మాట్లాడాలి? అదే కదా మీ ప్రాబ్లం. దానికి నేను ఒక మార్గం చెప్తాను. చిన్నతనంలో మనకు టంగ్ ట్విస్టర్స్ నేర్పించేవారు. అవి మన నాలుకను picked a peck of pickled ఒక వెర్బ్ peppers. తీసుకుని ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో చూపించడానికి, అందువల్ల, తింటూ ఉండగా, తింటే తప్ప, ఇలాంటివన్నమాట. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో ఎలా వస్తాయో నేర్చుకుంటే, తినుట ప్లస్ అయినప్పటికీ, తిన్నప్పటికీ, అంటే తింటే తప్ప, నేను తింటే తప్ప బయటకు వెళ్ళను. ఐ వోంట్ గో అవుట్ అన్లెస్ ఫ్రెష్ దో ఐ సెప్ట్ లేట్. ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ ఐ స్లీప్. నమస్తే ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఛానల్ ఇంగ్లీష్ వెనెలా. నా పేరు వెంకట ప్రతాప్ ఓలేటి. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ బ్యాక్. ఫ్రెండ్స్, మెనీ పీపుల్ థింక్ టు స్పీక్ ఇంగ్లీష్ వీ మస్ట్ లెర్న్ ఫుల్ గ్రామర్. దట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే పూర్తిగా గ్రామర్ వచ్చి ఉండాలి అని. కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్. టు స్పీక్ ఇంగ్లీష్ యు నీడ్ మినిమం గ్రామర్. బట్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ యూ మస్ట్ స్టార్ట్ స్పీకింగ్. ఎస్, మీరు విన్నది నిజమే. మాట్లాడటం రావాలంటే మాట్లాడటం మొదలు పెట్టాలి. ఇంగ్లీష్ లో మాట్లాడటానికి మినిమం గ్రామర్ సరిపోతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్ యూ మస్ట్ ఎంటర్ ద వాటర్. రీడింగ్ బుక్స్ ఈజ్ నాట్ ఎనఫ్. అంతే కదా. అలాగే సైకిల్ తొక్కాలంటే పడిపోతూనే ఉంటాం, కానీ తొక్కుతూనే నేర్చుకుంటాం. ఇఫ్ యూ వాంట్ టు రైడ్ ఎ బైసికల్ యూ మే ఫాల్, బట్ you learn only by writing. In the same way, to speak English, you don't need to go deep into grammar. ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ లోతుల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. తప్పులు వస్తాయి, అవి తప్పులు కాదు, లెర్నింగ్ స్టెప్స్ అన్నమాట. మాట్లాడితేనే మాట్లాడటం వస్తుంది. మౌనంగా ఉంటే ఇంగ్లీష్ ఎప్పటికీ రాదు. సరేనా? రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, ఇఫ్ యు స్పీక్ యు విల్ లెర్న్ టు స్పీక్. If you stay silent, English will never come. So, today, let's stop fearing grammar and start using English. మీరంటారు నిజమే సార్, మాట్లాడాలి ఓకే, కానీ ఏం మాట్లాడాలి? అదే కదా మీ ప్రాబ్లం. దానికి నేను ఒక మార్గం చెప్తాను. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టుడే ఐ విల్ టేక్ వన్ సింపుల్ వెర్బ్ అండ్ షో యూ హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్ మెనీ వేస్. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా మనం పైకి చదవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చూద్దాం. సహజంగా సైలెంట్ రీడింగ్ అనేది సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మంచిదే, కానీ అది గ్రూప్ సబ్జెక్ట్స్, అదే సైన్స్, సోషల్ లాంటి వాటికి ఓకే. కానీ లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా మన చెవులకు వినపడేలాగా చదువుకోవటం వల్లే మనకి ఆ భాష పట్ల పట్టు వస్తుంది. భాష అనేది కేవలం మెదడుకు సంబంధించినది మాత్రమే కాదు, అది ఒక శారీరక అలవాటు కూడా. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కేవలం అర్థం చేసుకోవటం వల్ల రాదు, అది బయటకు మాట్లాడటం ద్వారానే వస్తుంది. మనం గట్టిగా మాట్లాడినప్పుడు మన నోటి కండరాలు ఆ భాషలోని శబ్దాలకు అలవాటు పడతాయి. తద్వారా ఉచ్చారణ స్పష్టంగా మారుతుంది. ఈ నిరంతర సాధన వల్ల ఆ పదాలు మన సబ్ కాన్షియస్ మైండ్ లో బలంగా ముద్రించబడతాయి. అందుకే చిన్నతనంలో మనకు టంగ్ ట్విస్టర్స్ నేర్పించేవారు. అవి మన నాలుకను మలుపు తిప్పటమే కాకుండా భాషను అనర్గళంగా మాట్లాడేలా చేస్తాయి. ఓకే, మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్స్ ఆడియో క్లిప్ ఇస్తాను, గమనించండి. సరేనా? 1. She sells seashells by the seashore. She sells seashells by the seashore. ఇందులో ఎస్ మరియు ఎస్ శబ్దాల మధ్య తేడాని మీ నాలుక గుర్తించడం అలవాటు చేసుకుంటుంది. 2. ఐ స్క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐ స్క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఒకే రకమైన శబ్దాలు ఉన్న పదాలను విడివిడిగా స్పష్టంగా పలకడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 3. రెడ్ లారీ, యెల్లో లారీ, రెడ్ లారీ, యెల్లో లారీ. ఇది చూడటానికి చిన్నగా అనిపించినా వేగంగా 5 సార్లు అనడం చాలా కష్టం. ఆర్ మరియు ఎల్ అక్షరాల మధ్య నాలుక తడబడకుండా చేస్తుంది. 4. పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పిక్డ్ పెప్పర్స్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పిక్డ్ పెప్పర్స్. శబ్దాన్ని ఒత్తి పలకడం ద్వారా మీ పెదవుల కండరాలకు మంచి ప్రాక్టీస్ లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి
వీటిని కనీసం 3 నుండి 5 సార్లు గట్టిగా చెప్పండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ శబ్దాలను త్వరగా రిసీవ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను మీకు ఒక వెర్బ్ తీసుకుని ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో చూపించబోతూ ఉన్నాను. ఓకే, వన్ వెర్బ్ మెనీ సెంటెన్స్, వన్ యాక్షన్ మెనీ మీనింగ్స్. ఓకే, టుడేస్ మ్యాజిక్ వర్డ్ ఈస్ కంజంక్షన్. కంజంక్షన్. ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ కంజంక్షన్స్, యూ కెన్ కంట్రోల్ స్పోకెన్ ఇంగ్లీష్. అసలు కంజంక్షన్స్ అంటే ముందు, తర్వాత, అయినప్పటికీ, అందువల్ల, తింటూ ఉండగా, తింటే తప్ప, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో ఎలా వస్తాయో నేర్చుకుంటే మీ ఇంగ్లీషు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు పాఠంలోకి వెళదాం. ముందుగా ఒక బేస్ వెర్బ్ ఈట్ తీసుకుందాం. ఈట్, ఏట్, ఈటెన్ అంటే తినుట. ఓకే, ఇప్పుడు ఈ చిత్రాన్ని గమనించండి. ఈట్ అనేటటువంటి వెర్బ్ చుట్టూ ఉన్నటువంటి అన్ని కంజంక్షన్స్ ఒకసారి చూడండి. జస్ట్ కంజంక్షన్స్ గా గుర్తుపెట్టుకోండి. అవి కోఆర్డినేట్ కంజంక్షన్సా, సబార్డినేట్ కంజంక్షన్సా, కొరలేటివ్ కంజంక్షన్సా, ఆ పేర్లు మనకు వద్దులే, జస్ట్ కంజంక్షన్స్. ఓకే, వీటిని మీరు ఎలా చదువుతారంటే ముందు వెర్బ్ ప్లస్ కంజంక్షన్ చదవండి. ఈట్ ప్లస్ బిఫోర్, ఈట్ బిఫోర్, ఈట్ ఆఫ్టర్, ఈట్ బికాస్, ఈట్ అన్లెస్, ఈట్ యాజ్ సూన్ యాజ్, ఈట్ వెనెవర్, eat thou, eat while, eat when, eat until, eat even though, ఇలా అన్నమాట. ఈసారి ముందు కంజంక్షన్, తర్వాత వెర్బ్ చూడండి. బిఫోర్ ఈట్, ఆఫ్టర్ ఈట్, బికాస్ ఈట్, అన్లెస్ ఈట్, యాజ్ సూన్ యాజ్ ఈట్, వెనెవర్ ఈట్, thou ఈట్, while ఈట్, when ఈట్, until ఈట్, even though ఈట్. ఇలా మీరు ముందుగా పైకి చదవండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క కంజంక్షన్స్ యొక్క డిక్షనరీ మీనింగ్ చూద్దాం. అంటే డైరెక్ట్ మీనింగ్ చూద్దాం. ఏంటి డిక్షనరీ మీనింగ్ అంటే దీనికి ఉన్నటువంటి అసలైన అర్థము. కానీ ఇది వాక్యంలో పెట్టినప్పుడు దాని యొక్క అర్థాన్ని వ్యవహారికంగా మార్చుకుంటుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా ఇంగ్లీష్ అనేది ట్రాన్స్లేటివ్ మెథడ్ లో మనకి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. జస్ట్ రిటర్న్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఇప్పుడు కూడా కాంటెక్స్ట్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, ముందు అసలు ఈ యొక్క కంజంక్షన్స్ యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తరువాత, బికాస్ అందువలన లేదా ఎందుకంటే, అన్లెస్ తప్ప, యాజ్ సూన్ యాజ్ వెంటనే, వెనెవర్ ఎప్పుడైనా, దౌ అయినప్పటికీ, ఈవెన్ దో ఉన్నా కూడా అదే. కాకపోతే చిన్న తేడా ఏంటంటే ఈవెన్ దో అనేది కొంచెం నొక్కి చెప్పినప్పుడు మనం వాడతాం, డవ్ అనేది జస్ట్ మామూలుగా వాడతాం. అందుకని మీరు ఈ రెండిట్లో ఏది వాడిన ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ మనకు రాకపోవడానికి ఇదొక కారణం. అది వాడాలా, ఇది వాడాలా, ముందు ఏదో ఒకటి వాడండి ఫ్రెండ్స్. ఓకే, అలాగే వైల్ అంటే ఆ సమయంలో లేదా కొద్దిపాటి, అట్లాగే వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడైతే, ఇట్లా అనమాట. అంటిల్ అంటే వరకు. ఇలా డిక్షనరీ మీనింగ్ ఉంటది. ఇంతవరకు ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో చూడండి. దీన్ని మనం సమన్వయం చేసుకుని పదాల అల్లికను చూసినట్లయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూడండి, తినుట ప్లస్ ముందు, ఈ రెండు కలిపితే మనకి తినే ముందు. ఓకే, తినుట ప్లస్ తరువాత, తిన్న తరువాత, తినుట ప్లస్ అందువల్ల, తిన్నందువల్ల, తినుట ప్లస్ తప్ప, తింటే తప్ప, తినుట ప్లస్ వెంటనే, తిన్న వెంటనే, తినుట ప్లస్ ఎప్పుడైనా. అంటే ఎప్పుడైనా అంటే ప్రతిసారి, తిన్న ప్రతిసారి అంటే తిన్నప్పుడల్లా, తినుట ప్లస్ ఎప్పుడైనా, తిన్నప్పుడల్లా, తినుట ప్లస్ అయినప్పటికీ, తిన్నప్పటికీ, తినుట ప్లస్ ఆ వేళ, ఆ సమయంలో అంటే తినే సమయంలో, అంటే మన వ్యవహారిక భాషలో తింటుండగా, తింటుండగా. ఓకే, తినుట ప్లస్ అప్పుడు, తిన్నప్పుడు, అలాగే తినుట ప్లస్ అందువల్ల, తిన్నందువల్ల, తినుట ప్లస్ అయినప్పటికీ, ఇంతకుముందు వచ్చింది కదా, దౌ, ఆల్ దౌ, ఈవెన్ దౌ. ఓకే,
తినుట ప్లస్ అయినప్పటికీ, తిన్నప్పటికీ. ఓకే, తినుట ప్లస్ వరకు, తినే వరకు. చూసారు గమ్మత్తు? ఈ విధంగా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ మీనింగ్ అప్లికబుల్ చేసుకోకూడదు. మనం ట్రాన్స్లేషన్ మెథడ్ లో ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ మార్చాలనుకుంటామో అప్పుడు మనకి ఇంగ్లీష్ మనకు అందకుండా పోతుంది. ఈ విధమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ మనం చూసుకుని ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనం అర్థం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక పార్ట్. ఫ్రెండ్స్, ఈ మెథడ్ మీకు కాస్త కొత్తగా అనిపించవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనితో చిన్న చిన్న వాక్య నిర్మాణం చూద్దాం. నేను తినే ముందు అన్నప్పుడు ఈట్ ఐ బిఫోర్ కాకుండా బిఫోర్ ఐ ఈట్ రాయాలి కదా. ఇలా చిన్న చిన్నగా ఈ మొత్తంతో ఒక 10 వాక్యాలు తయారు చేద్దాం. నేను తినటానికి ముందు, బిఫోర్ ఐ ఈట్. నేను తిన్న తర్వాత, ఆఫ్టర్ ఐ ఈట్. నేను తిన్నందున, బికాజ్ ఐ ఏట్. ఏట్ ఎందుకు వాడాం? తిన్నందున, తినేసిన తర్వాత కదా, అందుకని ఏట్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ వాడాం. బికాజ్ ఐ ఏట్. నేను తినకపోతే, అన్లెస్ ఐ ఈట్. నేను తినగానే, యాజ్ సూన్ యాజ్ ఐ ఈట్. నేను తిన్నప్పుడల్లా, వెనెవర్ ఐ ఈట్. నేను తిన్నప్పటికీ, దౌ ఐ ఏట్. దౌ ఐ ఏట్. ఏట్ ఎందుకని? తిన్నప్పటికీ, తినేసిన తర్వాత కదా విషయం చెప్పాలనుకుంటున్నాం అనమాట. నేను తిన్నప్పటికీ నాకు ఇంకా ఆకలి తీరలేదు అని వాక్యం చెప్పాలన్నప్పుడు మనం అయిపోయింది కాబట్టి ఏటు వాడాం. నేను తిన్నప్పటికీ, దౌ ఐ ఏట్. నేను తింటూ ఉండగా, వైల్ ఐ ఈట్. నేను తినేటప్పుడు, వెన్ ఐ ఈట్. నేను తినేంత వరకు, అంటిల్ ఐ ఈట్. అంటిల్ ఐ ఈట్. ఇలా మీరు 1-4 సార్లు మీరు ఆ పదాలను మీ నోటితో ఉచ్చరించండి. బిఫోర్ ఐ ఈట్, ఆఫ్టర్ ఐ ఈట్, బికాజ్ ఐ ఈట్, అన్లెస్ ఐ ఈట్, యాజ్ సూన్ యాజ్ ఐ ఈట్, వెనెవర్ ఐ ఈట్, దో ఐ ఈట్, వైల్ ఐ ఈట్, వెన్ ఐ ఈట్, అంటిల్ ఐ ఈట్. ఇలా మీరు 1-2 సార్లు వాటిని అంటూ మీ మస్తిష్కంలో వాటిని జస్ట్ రికార్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అమ్మయ్య, ఇప్పటికి మనం మన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి 4వ స్టెప్ లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇక్కడ పూర్తి వాక్య నిర్మాణం తెలుసుకుంటాం. అది మీరు ఎంత తేలిగ్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ బిఫోర్ చూద్దాం. నేను తినే ముందు నడుస్తాను. బిఫోర్ తో నేను తినే ముందు నడుస్తాను. ఐ వాక్ బిఫోర్ ఐ ఈట్. ఇది ఆల్రెడీ మీరు రకరకాలుగా ప్రాక్టీస్ చేసి ఉన్నారు కనుక ఇది మీకు నోటికి అలా వచ్చేస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి ఫస్ట్ అసలు. ఓకే, నేను తినే ముందు నడుస్తాను. ఐ వాక్ బిఫోర్ ఐ ఈట్. అలాగే ఆఫ్టర్ అనేటటువంటి కంజంక్షన్ తో నేను తిన్న తర్వాత నడుస్తాను. ఐ వాక్ ఆఫ్టర్ ఐ ఈట్. ఐ వాక్ ఆఫ్టర్ ఐ ఈట్, లేదా ఐ వాక్ ఆఫ్టర్ ఐ హావ్ ఈటెన్, కొంచెం ఫార్మల్ గా అనమాట. అలాగే బికాజ్ ఇక్కడ యాజ్ కూడా వాడచ్చు. తిన్నందువల్ల, నేను తిన్నందువల్ల ఆయాసపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ బికాజ్ ఐ ఏట్. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ యాజ్ ఐ ఏట్. నేను తిన్నందువల్ల ఆయాసపడుతూ ఉన్నాను. అలాగే 4వది అన్లెస్, అంటే తింటే తప్ప. నేను తింటే తప్ప బయటకు వెళ్ళను. I won't go out unless I eat. I won't go out unless I eat. ఓకే, తర్వాత 5వది as soon as, తిన్న వెంటనే. తిన్న వెంటనే, నేను తిన్న వెంటనే నడుస్తాను. I walk as soon as I eat. I walk as soon as I eat. తర్వాత 6వది whenever, తిన్నప్పుడల్లా. నేను తిన్నప్పుడల్లా ఆయాసపడతాను. I feel tired whenever I eat. ఓకే, అలాగే 7వది దౌ, తిన్నప్పటికీ అంటే అయినప్పటికీ అని నుంచి ఇది డెరివేట్ అయింది కదా, గుర్తుంది కదా. తిన్నప్పటికీ, నేను తిన్నప్పటికీ ఆయాసంగా ఉంది. నేను తిన్నప్పటికీ ఆయాసంగా ఉంది. సరే, నాకు తిన్నప్పటికీ ఆయాసంగా ఉంది. ఐ ఫీల్ టైర్డ్ దౌ ఐ ఏట్. ఐ ఫీల్ టైర్డ్ ఈవెన్ దౌ ఐ ఏట్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత 8వది వైల్, తింటుండగా. నేను తింటుండగా మాట్లాడతాను. ఐ టాక్ వైల్ ఐ ఈట్. నేను తింటూ మాట్లాడుతూ ఉంటానని అర్థం. ఐ టాక్ వైల్ ఐ ఈట్. అలాగే 9 అంటిల్, అంటే తినే వరకు. నేను తినే వరకు బయటకు వెళ్ళను. ఐ డోంట్ గో అవుట్ అంటిల్ ఐ ఈట్. ఐ డోంట్ గో అవుట్ అంటిల్ ఐ ఈట్. అలాగే చివరిది వెన్, తిన్నప్పుడు, తినేటప్పుడు. నేను తిన్నప్పుడు ఆయాసపడతాను. ఐ ఫీల్ టైర్డ్ వెన్ ఐ ఈట్.
ఐ ఫీల్ టైర్డ్ వెన్ ఐ ఈట్. ఇక్కడ మనం తినటానికి బదులు ప్లే ఆడటాన్ని పెట్టుకుని మీరు వాక్య నిర్మాణాలు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈట్ తో నిజ జీవితంలో మనకు అవసరపడే మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఇక్కడ తెలుగు అనేది మీ అవగాహన కోసం మాత్రమే. మీరు ఇంగ్లీష్ మాత్రమే 1-2 సార్లు ఆ సిచ్యుయేషన్ ఊహించుకుంటూ పైకి చదవండి. ఓకే, తినే ముందు బిఫోర్. బిఫోర్ అంటే తినే ముందు అని కాదు, జస్ట్ మనకు ఒక వరబడి అలవాటు అవటం కోసం తినే ముందు బిఫోర్, ఆడే ముందు బిఫోర్, నవ్వే ముందు బిఫోర్, ఇలా మనం మన యొక్క నోటి కండరాలను అలవాటు చేస్తూ ఉన్నాం. ఓకే, తినే ముందు బిఫోర్, నేను తినే ముందు చేతులు కడుక్కుంటాను. ఐ వాష్ మై హ్యాండ్స్ బిఫోర్ ఐ ఈట్. తిన్న తర్వాత ఆఫ్టర్, నేను తిన్న తర్వాత నడుస్తాను. ఐ వాక్ ఆఫ్టర్ ఐ ఈట్. తిన్న వెంటనే యాజ్ సూన్ యాజ్, నేను తిన్న వెంటనే నీళ్లు తాగుతాను. ఐ డ్రాంక్ వాటర్ యాజ్ సూన్ యాజ్ ఐ ఏట్. తింటూ ఉండగా వైల్, నేను తింటూ ఉండగా మాట్లాడను. ఐ డోంట్ టాక్ వైల్ ఈటింగ్. తిన్నప్పుడు వెన్, నాకు ఆకలి వేసినప్పుడు తింటాను. ఐ ఈట్ వెన్ ఐ యామ్ హంగ్రీ. ఐ ఈట్ వెన్ ఐ యామ్ హంగ్రీ. తిన్నప్పుడల్లా వెనెవర్, నేను బిర్యానీ తిన్నప్పుడల్లా సంతోషంగా ఉంటాను. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎవర్ ఐ ఈట్ బిర్యానీ. తిన్నప్పటికీ ఈవెన్ దో లేదా దో, నేను తిన్నప్పటికీ ఇంకా ఆకలిగా ఉంది. నాకు తిన్నప్పటికీ ఇంకా ఆకలిగా ఉంది. ఈవెన్ దో ఐ ఏట్ ఐఎమ్ స్టిల్ హంగ్రీ. తినే వరకు అంటిల్, అమ్మ వచ్చే వరకు నేను తినను. ఐ వోంట్ ఈట్ అంటిల్ మామ్ కమ్స్. తినకపోయినా యాజ్, నేను సరిగ్గా తిన్నందువల్ల నీరసంగా ఉన్నాను. ఐఎమ్ వీక్ యాజ్ ఐ డిడెంట్ ఈట్ ప్రాపర్లీ. తింటే తప్ప అన్లెస్, నువ్వు తింటే తప్ప నేను తినను. ఐ వోంట్ ఈట్ అన్లెస్ యు ఈట్. ఐ వోంట్ ఈట్ అన్లెస్ యు ఈట్. తిన్నందువల్ల బికాస్, నేను ఎక్కువగా తిన్నందువల్ల ఆయాసపడుతూ ఉన్నాను. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ బికాస్ ఐ ఏట్ టూ మచ్. ఫ్రెండ్స్, ఈ చిత్రాన్ని గమనించండి. ఇప్పుడు ఈట్ స్థానంలో స్లీప్ అనేటటువంటి వెర్బ్ ఉంచి వాక్య సాధన చేయండి. గట్టిగా పైకి పలకండి. ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఐ వేక్ అప్ యాజ్ సూన్ యాజ్ ఐ స్లీప్. ఐ ఫీల్ ఫ్రెష్ ఆఫ్టర్ ఐ స్లీప్. ఐ ఫీల్ లేజీ బికాస్ ఐ స్లెప్ట్ లేట్. ఐ ఫీల్ ఫ్రెష్ దో ఐ స్లెప్ట్ లేట్. ఐ లిసన్ టు మ్యూజిక్ వైల్ ఐ స్లీప్. I won't get up until I sleep well. I can't work unless I sleep. I feel active whenever I sleep well. ఫ్రెండ్స్, గ్రామర్ అని చెప్పకుండా మిమ్మలను గ్రామర్ వద్దకు లాక్కుని వచ్చాను అని మీరు అనుకోకపోతే, మీకు ఈ కంజంక్షన్స్ అనే వాటిని తేలిక గుర్తు ఉంచుకోవడానికి ఒక చిన్న వర్గీకరణ మీకు ఇస్తాను, గమనించండి. టైం కంజంక్షన్స్ అంటే రెండు సంఘటనల మధ్య సమయ సంబంధం చూపడానికి ఇవి ఉపయోగిస్తాం. అవేంటంటే యాజ్ సూన్ యాజ్, వెన్, ఆఫ్టర్, బిఫోర్, వైల్, అంటిల్, వెనెవర్. వీటిని మనం టైం కంజంక్షన్ అని గుర్తుపెట్టుకుందాం. తర్వాత కండిషన్ కంజంక్షన్స్, ఇవి షరతును తెలియజేస్తాయి. ఒకటి జరగకపోతే మరొకటి జరగదు, ఇది అన్లెస్ అన్నమాట. అలాగే కన్సెషన్ కంజంక్షన్, అంగీకారం సంబంధించినటువంటివి. ఒక విషయం ఉన్నప్పటికీ మరొకటి జరుగుతుంది అని చెప్పడానికి ఇవి దౌ, ఈవెన్ దౌ. ఓకే, అలాగే యాజ్ అనేది మనం గమనిస్తే ఇది మేనర్, రీజన్ అంటే ఒక పద్ధతి లేదా ఒక కారణాన్ని సూచిస్తుంది అనమాట. సమానత్వం లేదా కారణం చూపడానికి వాడేటటువంటి యాజ్ అనే దాన్ని మేనర్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీ సాధన కోసం ప్రతి కంజంక్షన్ కు 2 ఉదాహరణ వాక్యాలు ఇస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క వీడియోతో మీకు కంజంక్షన్స్ పట్ల పూర్తి క్లారిటీ రావాలనేది నా ఉద్దేశం. ఓకే, ముందుగా యాజ్ సూన్ యాజ్ చూద్దాం. వెంటనే,
ఇది టైం కండిషన్ అని చెప్పుకున్నాం కదా. యాజ్ సూన్ యాజ్ ఇట్ రైన్స్ వి విల్ గో ఇన్సైడ్. వర్షం పడగానే మనం లోపలికి వెళ్తాము. ఇంతకుముందు మనం ఏదో ఒక వెర్బ్ తీసుకున్నాం, ఈట్ అని, స్లీప్. అలా కాకుండా ఇప్పుడు మనం నిత్య జీవితంలో వాడేటటువంటి ఏ వెర్బ్ అయినా సరే మనకు వచ్చేలాగా ఈ కంజంక్షన్స్ ఉపయోగించి వాక్య నిర్మాణం చేద్దాం. ఓకే, ఒక సంఘటన తర్వాత వెంటనే మరొకటి జరిగిందని చెప్పడానికి మనం యాజ్ సూన్ యాజ్ అనేటటువంటి కంజంక్షన్ వాడతాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ రైన్స్ వి విల్ గో ఇన్సైడ్. వర్షం పడగానే మనం లోపలికి వెళ్తాం. ఓకే, యాజ్ సూన్ యాజ్ యు ఫినిష్ హోంవర్క్ యు కెన్ ప్లే. హోంవర్క్ పూర్తి చేయగానే నువ్వు ఆడుకోవచ్చు. ఓకే, అలాగే వెన్ సంగతి చూద్దాం. ఇది కూడా టైం కంజంక్షనే కదా. వెన్ ఐ వేకప్ ఐ డ్రింక్ వాటర్. నేను లేచినప్పుడు నీళ్లు త్రాగుతాను. సమయం లేదా షరతు చూపడానికి ఈ కంజంక్షన్ వాడుతున్నాం. కాల్ మీ వెన్ యు అరైవ్. నువ్వు వచ్చినప్పుడు నాకు కాల్ చెయ్యి. ఓకే, అలాగే ఆఫ్టర్, ఇది కూడా టైం కంజంక్షనే. ఆఫ్టర్ డిన్నర్ ఐ వాచ్ టీవీ. డిన్నర్ తర్వాత నేను టీవీ చూస్తాను. అంటే ఒకటి ముగిసిన తర్వాత మరొకటి చేసేటప్పుడు మనం ఈ యొక్క ఆఫ్టర్ వాడుతున్నాం. వి విల్ లీవ్ ఆఫ్టర్ ద మూవీ ఎండ్స్. వి విల్ లీవ్ ఆఫ్టర్ ద మూవీ ఎండ్స్. సినిమా ముగిసిన తర్వాత మనం వెళ్దాము. ఓకే, అలాగే బిఫోర్, బ్రష్ యువర్ టీత్ బిఫోర్ యు స్లీప్. నిద్రపోయే ముందు దంతాలు తోముకో. ఒకటి జరగక ముందు మరొకటి జరిగేటప్పుడు ఇది వాడుతున్నాం. ఫినిష్ వర్క్ బిఫోర్ లంచ్. ఫినిష్ వర్క్ బిఫోర్ లంచ్. లంచ్ ముందు పని పూర్తి చేయి. అలాగే దౌ చూద్దాం. దౌ ఇట్ ఈస్ రైనింగ్ వి వెంట్ అవుట్. వర్షం పడుతున్నప్పటికీ మనం బయటికి వెళ్దాం. ఒక విషయం ఉన్నా సరే ఇంకోటి జరగాలి అని చెప్పినప్పుడు మనం దౌ అనేటటువంటి కంజంక్షన్ వాడతాం. ఈ పాస్ దౌ హీ వాజ్ సిక్. అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ పాస్ అయ్యాడు పరీక్ష. హీ పాస్ దౌ హీ వాజ్ సిక్. హీ పాస్ దౌ హీ వాజ్ సిక్. అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ పాస్ అయ్యాడు. ఓకే, అలాగే ఈవెన్ దౌ, ఇది కూడా అదే అర్థంలో మనం వాడతాం. ఓకే, ఇది కన్సెషన్ సంబంధించినటువంటి కండిషన్. ఈవెన్ దో ఈ స్టడీడ్ హార్డ్ ఈ ఫెయిల్డ్. అతను బాగా చదివినా కూడా ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఐ బాట్ ఇట్. ఖరీదైనా సరే నేను దీన్ని కొన్నాను. అలాగే యాజ్ అంటే వలే, ఎందుకంటే. ఇది మేనర్. డూ యాజ్ ఐ సే, నేను చెప్పినట్లు చెయ్యి. ఇది పద్ధతి చూపడానికి, ఈ పద్ధతి ఫాలో చెప్పడానికి మనం వాడతాం. యాజ్ ఇట్ వాజ్ లేట్ వి హర్రీడ్. అలాగే అంటిల్, వెయిట్ అంటిల్ ఐ కమ్. నేను వచ్చే వరకు వేచి ఉండు. ఒక సమయం వరకు కొనసాగుతుంది అనే భావనలో. వెయిట్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు వేచి ఉండు. స్టడీ అంటిల్ మిడ్ నైట్, మధ్యరాత్రి వరకు చదువు. అలాగే వైల్ చూద్దాం. వైల్ ఈటింగ్ డోంట్ టాక్, తినేటప్పుడు మాట్లాడకు. ఓకే, రెండు సంఘటనలు ఏకకాలంలో జరుగుతున్నప్పుడు మనం వైల్ వాడతాం. ఐ రీడ్ వైల్ ట్రావెలింగ్, ప్రయాణిస్తున్నప్పుడు నేను చదువుతాను. ఓకే, అన్లెస్, ఇది కూడా కండిషన్. డోంట్ గో అన్లెస్ ఐ సే, నేను చెప్పకపోతే వెళ్ళకు. డోంట్ గో అన్లెస్ ఐ సే. డోంట్ గో అన్లెస్ ఐ సే, నేను చెప్పకపోతే వెళ్ళకు. ఇది నెగిటివ్ కండిషన్ అన్నమాట. ఇక్కడ మనం ఉపయోగించింది నెగిటివ్ కండిషన్. ఇఫ్ నాట్ బదులుగా వాడినటువంటి కండిషన్. ఈ వోంట్ పాస్ అన్లెస్ హీ స్టడీస్, అతను చదవకపోతే పాస్ కాడు. ఓకే, తర్వాత వెనెవర్, ఇది కూడా టైం కంజంక్షనే. వెనెవర్ యు నీడ్ హెల్ప్ కాల్ మీ, నీకు సహాయం కావాలంటే ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయి. ఓకే, వెనెవర్ ఇట్ స్నోస్ వి స్టే హోమ్, మంచు పడినప్పుడల్లా మనం ఇంట్లోనే ఉంటాం. వెనెవర్ ఇట్ స్నోస్ వి స్టే హోమ్. ఓకే ఫ్రెండ్స్, గమనిస్తున్నారుగా? రైట్. ఫ్రెండ్స్, చివరిగా ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకుందాం. దానివల్ల మీకు సబ్జెక్ట్ పట్ల మీకున్న అవగాహన ఎంత అనేది మీకే తెలుస్తుంది. చిన్నప్పుడు మనం చేసాం కదా మ్యాచ్ ది ఫాలోయింగ్, దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ 5 ఇస్తున్నాను. తిన్న వెంటనే, తింటూ ఉండగా, తింటే తప్ప, తిన్నప్పుడల్లా, తినే ముందు. వీటిని దేనికది మీరు మ్యాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క సమాధానాలు ఈ వీడియోలోనే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్.
ఐ వాష్ మై హ్యాండ్స్ డాష్ ఐ ఈట్. ఇక్కడ బిఫోరా వైల్ ఉంచాలా? ఈ రెండిట్లో ఒకటి ఉంచి ఆన్సర్స్ సర్చ్ చూసుకోండి. ఓకే. ఐ ఫెల్ట్ స్లీపీ డాష్ ఐ ఏట్ హెవీ లంచ్ అన్లెస్ బికాస్. డోంట్ వాచ్ టీవీ డాష్ ఈటింగ్ వైల్ అంటిల్ డాష్ ఐ ఏట్ ఎ లాట్ ఐ ఆమ్ స్టిల్ హంగ్రీ ఈవెన్ దో యాజ్ సూన్ యాజ్. లాస్ట్ వన్ వచ్చేసి యూ విల్ బి వీక్ డాష్ యూ ఈట్ ప్రాపర్లీ వెన్ ఎవర్ అన్లెస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రాన్స్లేషన్ టాస్క్ చూద్దాం. క్రింద తెలుగు వాక్యాలను మీరు ఇంగ్లీష్లోకి అనువదించండి. 1, నేను తిన్న తర్వాత ఆడుకుంటాను. 2, వర్షం పడినప్పుడల్లా నేను పకోడీలు తింటాను. 3, నాన్న వచ్చే వరకు నేను తినను. 4, నేను తిన్న వెంటనే నిద్రపోయాను. 5, నేను తింటున్నందువల్ల ఇప్పుడు మాట్లాడలేను. ఓకే ఫ్రెండ్స్, సరదాగా ఇది మీకు చాలా తేలికే. వీటికి ఆన్సర్లు ఇప్పుడు ఇక్కడే ఇస్తున్నాను, దయచేసి సరి చేసుకోండి. తప్పైతే ఒప్పైతే వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్.